సెన్సెక్స్ 77,054.94 0 PTS 0% పెరిగింది. అత్యధిక లాభం అల్ట్రాటెక్ సిమెంట్ 2.75% పెరిగింది. అత్యధిక నష్టం పవర్ గ్రిడ్ 1.90% తగ్గింది. నిఫ్టీ 50 నేడు 24,052.050% వద్ద ఉంది. 0% పెరిగింది. ఎన్ఎస్ఈ యొక్క అగ్ర 50 కంపెనీలను ట్రాక్ చేస్తుంది. సెన్సెక్స్, నిఫ్టీ తగ్గాయి. గురువారం మార్కెట్లు ఇంకా తెరుచుకోలేదు. సెన్సెక్స్ నిన్న 77,054 మరియు 94 పైసలు వద్ద మూసివేయబడింది మరియు నిఫ్టీ 24,052 మరియు 5 పైసలు వద్ద మూసివేయబడింది. 0% మార్పుతో స్థిరంగా ఉన్నాయి. ఈ రోజు మార్కెట్లు ఇంకా తెరుచుకోలేదు. మునుపటి సెషన్లో బజాజ్ ఆటో, ఎస్బీఐ మరియు అల్ట్రాటెక్ సిమెంట్ అగ్ర లాభదారులలో ఉన్నాయి. సెమీకండక్టర్ మిషన్ 2.0 కోసం కేబినెట్ 1.27 లక్ష కోట్లు ఆమోదించింది. యూనియన్ కేబినెట్ ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2వ ఎడిషన్ కోసం 1.27 లక్ష కోట్లను ఆమోదించింది. దేశీయ చిప్ తయారీకి ఒక పెద్ద విధాన ప్రోత్సాహాన్ని గుర్తించింది. సెమీకండక్టర్ మిషన్ 2.0 కోసం కేబినెట్ 1.27 లక్ష కోట్లు ఆమోదించింది. గ్లోబల్ సప్లై చైన్లు మారుతున్న నేపథ్యంలో స్వావలంబన సెమీకండక్టర్ వ్యవస్థను నిర్మించాలన్న భారత్ ఉద్దేశాన్ని ఈ చర్య సూచిస్తుంది. బంగారం ట్రాయ్ ఔన్సుకు $4,055కి తగ్గింది. వెండి 1.5% పడిపోయింది. బంగారం చివరిగా ట్రాయ్ ఔన్సుకు $4,055 మరియు 80 సెంట్లు వద్ద మూసివేయబడింది. 0.13% తగ్గింది. అయితే వెండి ట్రాయ్ ఔన్సుకు $57 మరియు 89 సెంట్లు వద్ద మూసివేయబడింది. 1.50% పడిపోయింది. క్రూడ్ ఆయిల్ ఈ ట్రెండ్కు భిన్నంగా బ్యారెల్కు $80 మరియు 15 సెంట్లు వద్ద మూసివేయబడింది. సరఫరా ఆందోళనలతో 1.02% పెరిగింది. హెచ్డిఎఫ్సి లైఫ్, ఐసిఐసిఐ ప్రు లైఫ్ Q1 లాభాలు ప్రొటెక్షన్ వ్యాపారంతో పెరిగాయి. హెచ్డిఎఫ్సి లైఫ్ మరియు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ జూన్ త్రైమాసికంలో ప్రొటెక్షన్ బిజినెస్ సెగ్మెంట్లో బలమైన పనితీరుతో ఆరోగ్యకరమైన లాభ విస్తరణను నివేదించాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్ $815 మరియు 45 పైసలు వద్ద మూసివేయబడింది. 0.75% పెరిగింది. అయితే ఐసిఐసిఐ బ్యాంక్ $1,416 మరియు 20 పైసలు వద్ద మూసివేయబడింది. 0.60% పెరిగింది. ఐసిఐసిఐ లొంబార్డ్ Q1 లాభం అగ్నిప్రమాద క్లెయిమ్లు ఎస్సి తీర్పుతో 46% పడిపోయింది. ఐసిఐసిఐ లొంబార్డ్ నికర లాభం జూన్ త్రైమాసికంలో 46% తగ్గి ఇండియన్ రూపీ 403 కోట్లకు చేరింది. పెరిగిన అగ్నిప్రమాద క్లెయిమ్లు మరియు సుప్రీంకోర్టు తీర్పు ఆర్థిక పరిణామాల వల్ల ప్రభావితమైంది. పెరుగుతున్న క్లెయిమ్ రేషియోల మధ్య జనరల్ ఇన్సూరెన్స్ రంగంలో ఒత్తిడిని ఈ పదునైన తగ్గుదల హైలైట్ చేస్తుంది. హార్ముజ్ జలసంధి శక్తి నష్టాలను దాటవేయడానికి భారత్ యుఏఈ పోర్టులను గురి చేస్తోంది. భారతీయ రిఫైనర్లు మరియు శక్తి దిగుమతిదారులు హార్ముజ్ జలసంధిలో సంభావ్య అంతరాయాలకు గురికావడాన్ని తగ్గించడానికి యుఏఈ పోర్ట్ మౌలిక సదుపాయాలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. ప్రాంతంలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య క్రూడ్ ఆయిల్ బ్యారెల్కు $80 మరియు 15 సెంట్లు వద్ద మూసివేయబడింది. ఎస్బీఐ ఫండ్స్ ఐపీఓ రెండవ రోజు 2.77 రెట్లు సబ్స్క్రైబ్ అయింది. నీ ముందంజలో ఉంది. ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ ఐపీఓ రెండవ రోజు 2.77 రెట్లు సబ్స్క్రిప్షన్ పొందింది. నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ సెగ్మెంట్ డిమాండ్లో ముందంజలో ఉంది. ఎస్బీఐ స్టాక్ $1030 మరియు 10 పైసలు వద్ద మూసివేయబడింది. 1.45% పెరిగింది. స్టేట్ బ్యాంక్ గ్రూప్పై బలమైన పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. భారత్ వరల్డ్ బ్యాంక్ ఆదాయ అప్గ్రేడ్ కోల్పోయింది. వియత్నాం, ఫిలిప్పీన్స్ ముందడుగు వేశాయి. వరల్డ్ బ్యాంక్ వియత్నాం, ఫిలిప్పీన్స్ మరియు మరో 2 ఆసియా దేశాలను ఉన్నత ఆదాయ వర్గాలకు అప్గ్రేడ్ చేయగా భారత్ లోయర్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్లోనే ఉండిపోయింది. భారత్ వరల్డ్ బ్యాంక్ ఆదాయ అప్గ్రేడ్ కోల్పోయింది. వియత్నాం, ఫిలిప్పీన్స్ ముందడుగు వేశాయి. బలమైన జీడీపీ మొమెంటం ఉన్నప్పటికీ భారత్ తలసరి ఆదాయ వృద్ధిలో నిర్మాణాత్మక సవాళ్లను ఈ పరిణామం హైలైట్ చేస్తుంది. యుఎస్డిఐఎన్ఆర్ చివరిగా 96.25 వద్ద మూసివేయబడింది. ఎఫ్డి వడ్డీ రేట్లు 3 కోట్ల రూపాయలు లోపు. కోటక్ మహీంద్రా బ్యాంక్ 7.30%, బ్యాంక్ ఆఫ్ బరోడా 7.15%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7.10%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 6.60%. బంగారం $4,055 మరియు 80 సెంట్లు 0.13% ప్రతి ట్రాయ్ ఔన్సుకు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $125,498 ప్రతి 10 గ్రా. బంగారు ధర 0.13% తగ్గింది. మునుపటి ముగింపు $4,061 మరియు 10 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. వెండి $57 మరియు 89 సెంట్లు 1.50% ప్రతి ట్రాయ్ ఔన్సుకు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $1,791 ప్రతి 10 గ్రా. వెండి ధర 1.50% తగ్గింది.
మునుపటి ముగింపు $58 మరియు 77 సెంట్లు నుండి. వెండి ధరలు పారిశ్రామిక డిమాండ్, సౌర శక్తి మరియు సెంట్రల్ బ్యాంక్ విధానాలతో ముడిపడి ఉంటాయి. WTI క్రూడ్ ఆయిల్ $80 మరియు 15 సెంట్లు 1.02% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 1.02% పెరిగింది. మునుపటి ముగింపు $79 మరియు 34 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. $96.250 0.19% వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.19% బలపడింది. మునుపటి ముగింపు $96 మరియు 43 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే ఐటీ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఎల్పీజీ సిలిండర్ ధరలు, ప్రధాన నగరాలు. చెన్నై $957 మరియు 50 పైసలు, $3106. బెంగళూరు $944 మరియు 50 పైసలు, $3021. హైదరాబాద్ $994, $3191. ఆంధ్రప్రదేశ్ $966 మరియు 50 పైసలు, $3128. భారతీయ ఆర్థిక వార్తలు చూసినందుకు ధన్యవాదాలు. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం 6 గంటలకు మా వార్తలు చూస్తూ ఉండండి. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.